కాకాసురుడి కథ శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక చిన్న ముఖ్యమైన ఘట్టం. ఈ కథ శ్రీరాముడి దివ్యశక్తిని, సీతాదేవి పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యము, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకాసురుడి అపరాధం. రావణాసురుడు సీతాదేవిని అపహరించకముందు శ్రీరాముడు మరియు సీతాదేవి అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని ఆనందంగా గడుపుతున్నారు. ఒకానొక సమయంలో జయంత అనే అసురుడు ఉండేవాడు. ఇతను సాక్షాత్తు దేవేంద్రుడి కుమారుడు. రాముడు, సీత మామూలు మనుషులేనా లేక దివ్యశక్తి గలవారా అని పరీక్షించాలని జయంతకు ఒక దుర్బుద్ధి కలిగింది. అతను తన రూపాన్ని మార్చుకొని కాకాసురుడు రూపంలో ఆశ్రమం వద్దకు వచ్చాడు. రాముడి దివ్యాస్త్రం. ఒకరోజు శ్రీరాముడు సీతాదేవి తొడపై తల ఉంచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ కాకాసురుడు అక్కడకు వచ్చాడు. దుర్బుద్ధితో ఆ కాకి సీతాదేవి వక్షస్థలాన్ని లేదా పాదాన్ని ముక్కుతో పూడిచి రక్తం కారేలా చేసింది. సీతాదేవి బాధతో ఉలిక్కిపడి లేవగానే రాముడు నిద్రలేచి సీత గాయాన్ని చూసి తీవ్రంగా ఆగ్రహించాడు. ఆయన తన దైవశక్తిని ప్రదర్శిస్తూ చుట్టుపక్కల నేలమీద ఉన్న ఒక సాధారణమైన దర్భగడ్డి పోచును తీసుకున్నాడు. దానిపై దివ్య మంత్రాలను పఠించి ఆ గడ్డిపోచను బ్రహ్మాస్త్రం వంటి శక్తిమంతమైన అస్త్రంగా మార్చి కాకాసురుడి మీదకు ప్రయోగించాడు. శరణాగతి మరియు శిక్ష. బ్రహ్మాస్త్రం కాకాసురుడిని వెంబడించడం మొదలుపెట్టింది. కాకి రూపంలో ఉన్న జయంత భయంతో సకల లోకాలలో పారిపోయాడు. అతను బ్రహ్మ, విష్ణు, శివుడు సహా ఎవరి వద్దకు వెళ్లినా ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపలేకపోయారు. వారంతా రాముడు ప్రయోగించిన అస్త్రం అపారమైన శక్తి కలిగింది. ఆ అస్త్రం నుండి నిన్ను కాపాడగలిగే శక్తి కేవలం శ్రీరాముడికే ఉంది. నువ్వు వెంటనే వెళ్లి శరణు వేడుకో అని సలహా ఇచ్చారు. ఎక్కడా ఆశ్రయం దొరకక, మార్గం లేక కాకాసురుడు తిరిగి శ్రీరాముని పాదాల వద్దకు వచ్చి పూర్తి వినయంతో శరణు వేడుకున్నాడు. శ్రీరాముడు ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి శరణు వేడిన వారిని రక్షించడం ఆయన ధర్మం. కాని ఒకసారి ప్రయోగించిన దివ్యాస్త్రాన్ని లక్ష్యాన్ని ఛేదించకుండా పూర్తిగా వెనక్కి తీసుకోలేడు. అందుకే రాముడు ఆ అస్త్రాన్ని జయంతను పూర్తిగా నాశనం చెయ్యకుండా అతని కన్నులలో ఒకదాన్ని మాత్రమే నాశనం చెయ్యాలని ఆజ్ఞాపించాడు. జయంత ఒక కన్ను కోల్పోయినా శ్రీరాముడి దయకు పాత్రుడై క్షమాపణ పొంది తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. కథ యొక్క ప్రాముఖ్యత. ఈ కథ యొక్క సారాంశమేమిటంటే, శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పటికీ ఆయన శక్తి సాధారణమైనది కాదు. ఆయన తన భార్యకు హాని కలిగించినందుకు దేవేంద్రుడి కుమారుడిని కూడా క్షమించకుండా శిక్షించగలడు. ఈ సంఘటనను సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడికి చెప్పి శ్రీరామును శక్తిని నిరూపించింది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.